ఒక్క ఏడాది ఏకంగా 22,845 కోట్లు. సో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి మన ఇండియన్స్ ఎంత పోగొట్టుకున్నారు అంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి అమౌంట్ మళ్ళీ చెప్తున్నాను, 22,845 కోట్లకు పైగా. అంటే ఎంత భారీ మొత్తంలో ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ముఖ్యంగా మన ఇండియన్స్ పోగొట్టుకుంటున్నారో వింటుంటేనే కొద్దిగా భయాందోళనలు కలిగే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత ఏడాది తొలి క్వార్టర్లో పోలీస్ అంటే ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్ నడుస్తుంది కదా, అంటే రైట్ ఫ్రమ్ April 1, 25 to 26 ఈ 3 monthsలోనే 8 times ఎక్కువగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. యాక్చువల్గా ఒకవైపు నుంచి చట్టాలు వస్తూనే ఉన్నాయి, సైబర్ లాస్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ క్రైమ్ రేట్ మాత్రం తగ్గట్లేదు, సైబర్ క్రైమ్స్. సో ఢిల్లీకి చెందినటువంటి ఒక డేటా ల్యాబ్ సంస్థ ఇటీవల విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్లో అయితే ఇంత సర్ప్రైజింగ్ పాయింట్స్ని అయితే వెల్లడించడం జరుగుతోంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్లో సైబర్ నేరాల బారిన పడి సుమారు 1.2 lakhs of crores అంటే 1.2 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయే అవకాశం ఉందని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. సో సైబర్ నేరాలతో భారతీయులు ఎంత కోల్పోతున్నారంటే మొత్తం ఒకసారి చూసుకుంటే కనుక 2022లో సో 2,306 కోట్ల రూపాయలు, అలాగే 2023లో వచ్చేసి 7,465 కోట్లు. అప్పట్లో అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు మాత్రం చాలా హ్యూజ్గా లాస్ ఉంది. సో సైబర్ నేరాలకు సంబంధించి 15.6 లక్షల ఫిర్యాదులు రాగా 2024లో మాత్రం 20 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయట. సో దీన్ని బట్టి సైబర్ క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోతుంది అని చెప్పి మనమైతే అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంది.